హాయ్ అండి, మంచి టేస్టీగా రైస్లో కలుపుకొని తినేలా వంకాయ ఫ్రై చేసుకుందామా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయని ఇలా కట్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొన్ని మెంతులు, ధనియాలు, జీలకర్ర అలాగే కొంచెం ఎండు కొబ్బరి, నువ్వులు, కొంచెం చింతపండు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఇందాక చెప్పినట్టు మధ్య మధ్యలో ఇలా వంకాయని కలుపుతూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి, ఉప్పు, కారం వేసుకొని ఇలా కోర్స్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడిని వంకాయల్లోకి 2 or 3 స్పూన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే కర్రీ ఏం లేకపోయినా ఇలా వంకాయ ఫ్రైతోనే రైస్లో కలుపుకొని తినేయొచ్చు. అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.